నీకు లేక, నీ బాధ చూసి, నీ కష్టం చూసి ఒకరు నీకు డబ్బులిస్తారు. హ్మ్. మరి డబ్బులొచ్చినంక వాడికివ్వాలి గదా! అంటే నీకున్న బాధ వాడికుండదా? నీకున్న రంది వాడికుండదా? నీకున్న పూటకు లేకుండా వాడికుండదా? చూడు ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు సమయానికి వాడినికి డబ్బులిచ్చినప్పుడు, నీకు డబ్బులున్నప్పుడు ఇయ్యాలే. నువ్వు డబ్బులు దగ్గర పెట్టుకొని, వాడు ఎన్ని సార్లు అడిగినా అప్పుడిత్తా, ఇప్పుడిత్తా, అప్పుడిత్తా, ఇప్పుడిత్తా అంటే, నీ మీద నమ్మకం పోతది. ఇంకోసారి పూటకు గూడా పుట్టది. అవతలోడు గూడా ఇయ్యడు. ఆ డబ్బులిచ్చిండు, ఈడిత్తలేడు, ఈయనకెవడిత్తడు అని అంటారు. గుర్తుపెట్టుకో. నీకు లేక, నీ డబ్బులు లేక చూసి వాడిచ్చిండు అంటే, నీ నీ పని పైసలచ్చినప్పుడు నీ డబ్బులు చూసే వాడడుగుతాడు. అప్పున్నోడు. అప్పుడు నువ్వియ్యాలే. అది మర్యాద. మర్యాద ఉంచుకోవాలా. మర్యాద తప్పితే ఎవ్వడు పైసలియ్యడు. నీకిచ్చినోడు ఇయ్యడు, అవతలోడు నమ్మకం పోతది. అర్థమైందా? గుర్తుపెట్టుకో ఇదొకటి. అర్థమైతే అప్పుడిత్తా, ఇప్పుడిత్తా, ఆగుతలేవు గాదు. ఏ అవసరం ఉన్నప్పుడు ఖాళీలో పడతారు. తర్వాత డబ్బులియ్యరు. అది కరెక్ట్ గాదది. ఎప్పుడు మర్యాద ఉంచుకోవాలే. డబ్బులు లేక అడిగినవు, డబ్బులొచ్చినయి. నీ డబ్బులు చూసి వాడు అడిగినప్పుడు బాకీ నువ్వు. మళ్ళీ అవతలోడు అరే సార్ మంచోడు, వాడు అప్పిచ్చిండు, ఈయనకియ్యాలి, ఈడు మంచోడు ఈడిత్తడు అని అవతలోడు మళ్ళా నీ ఆపద చూసి వాడిత్తడు. లేకపోతే నీ పూట కూడా దొరకది. ఎవ్వడియ్యడు. మర్యాద కాపాడుకోవాలే. మంచితనం ఉంచుకోవాలే. అర్థమైతుందా? డబ్బులు దగ్గర పెట్టుకొని నా దగ్గర లెవ్వు అది అనుడు కాదది. అర్థమైతుందా? అది గొడవలకు పెద్ద గొడవలు దారితీస్తది. అర్థమైతుందా? పైసల మీదకెళ్ళే గొడవలైతాయి ఎక్కువ. అర్థమైతుందా? ఏదో నీకు లేక నాకు నమ్మకం ఇచ్చిండు. ఇయ్యాలే గదా! ఇంకోటి గుర్తుపెట్టుకోండి. డబ్బులు అంటే వందలే కాదు గానీ, వేలల్ల డబ్బులిస్తే ఏ రోజు ఇచ్చినాము, ఎన్ని ఇచ్చినాము అని రాసుకోండ్రి. రాసుకోకపోతే నువ్వెందుకు గన్నిచ్చినవు అని అంటారు. మళ్ళా రివర్స్ అంటారు. డబ్బులిచ్చిన కాడ రాసుకోవాలి. పలానా నాడిచ్చినా అని. అర్థమైందా? సాక్ష్యాలు లేకపోతే నువ్వియ్యలేదనే అంటారు. గుర్తుపెట్టుకోండి. ఎవరు గాని డబ్బులిస్తే తిరిగివ్వాలి ఉన్నప్పుడు. లేకపోతే ఎవ్వరియ్యరు. అర్థమైతుందా? వీడేమిస్తారా అంటారు. గుర్తుపెట్టుకో. ఒకని బాకీ ఎప్పుడు ఉంచుకోకు. ఒకని కష్టం ఎప్పుడు ఉంచుకోకు. నీకు హక్కుదే లేదు. ఇంట్లోలైనా, బయటోళ్ళైనా సరే కష్టం ఉంచుకోవద్దు. కరెక్ట్ కాదది. దేవుడు ఇంకా మెచ్చాడు. పూటకు లేకుంటే ఇస్తాడు కూడా. అర్థమైతుందా? ఒకరి కష్టాన్ని ఎప్పుడు తినద్దు. దేవుడు మెచ్చడు. లేకుంటే ఇయ్యాలే గానీ, ఒకరి కష్టాన్ని అస్సలు తినద్దు. రూపాయి అయినా సరే, 10 అయినా సరే, 20 అయినా సరే, ఎవ్వరి బాకీ వాళ్ళకిచ్చేయాలి. ఎప్పటికైనా సరే. ఒకరి అప్పు ఎప్పటికి ఉంచుకోకూడదు. అర్థమైతుందా? సరే, నీకు బాగా పైసలు లేకపోతే అందులో సగమైనా ఇయ్యాల. అర్థమైందా? పలానాడిస్తా అని. అంతేగాని డబ్బులు దగ్గర పెట్టుకొని నేనియ్యా, ఇప్పుడు లెవ్వు అంటే నీకెవ్వడియ్యడు. గుర్తుపెట్టుకో. మంచితనం కాపాడుకో. అది.